హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీనిలాస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ డ్రింక్ నన్నారి సిరప్. దీనినే సుగంధి అని కూడా అంటారు. మనం ఈ సిరప్ను అయితే సుగంధి వేరులతో అయితే తయారు చేస్తాం. ఈ సుగంధి వేరులతో తయారు చేసిన నన్నారి సిరప్తో మనం షర్బత్ను అయితే చేసుకున్నామంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ సమ్మర్లో మన బాడీని కూల్ చేయడంలో కానీ, డైజెషన్ ఫ్రీ చేయడంలో కానీ చాలా అయితే మనకి నన్నారి అనేది చాలా యూజ్ అవుతుంది. డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ నన్నారి షర్బత్ని అయితే తీసుకోవచ్చు. మనం ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను 1/2 kg సుగంధి వేరులను అయితే తీసుకుని శుభ్రంగా కడుక్కున్నానండి. మీరు ఖచ్చితంగా ఒక 4-5 సార్లు శుభ్రంగా అయితే కడుక్కోండి. ఎందుకంటే ఇది మనకి వేర్లు కాబట్టి మట్టి అయితే చాలానే ఉంటుంది. మనం ఇది శుభ్రంగా కడుక్కోకపోతే మనకి ఇసుక అనేది తగులుతుంది. ఈ షర్బత్ తాగడం వల్ల మనకి ఇన్స్టాంట్గా బాడీ కూలింగ్ అయితే ఉంటుంది. అలాగే బ్లడ్ని ప్యూరిఫై కూడా చేస్తుంది. ఈ సుగంధి వేర్లు మనకి బయట జనరల్ స్టోర్స్లో కానీ ఎక్కడైనా షాప్స్లో దొరుకుతుంది. ఒకవేళ లేదు అన్న ఆయుర్వేదం షాప్స్లో అయినా కూడా మీకు ఈ సుగంధి వేర్లు అయితే దొరుకుతాయండి. సుగంధి వేర్లను బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుని అందులో 1.5 లీటర్ నుంచి 2 లీటర్ వరకు అయితే వాటర్ వేసుకోవచ్చు. వేసుకుని ఓవర్ నైట్ మనం వీటిని అయితే సోక్ చేయాలి. ఇలా నానబెట్టిన తర్వాత మనమైతే నెక్స్ట్ డే అయితే మనం ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఓవర్ నైట్ మనకి సుగంధి వేరులు నానాక ఇలా కలర్ అయితే మారుతుంది. ఇలా కలర్ అయితే చేంజ్ అయ్యింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు సిరప్ ప్రిపరేషన్లో మనం 2 లీటర్ వాటర్ అయితే వేసుకున్నాం కాబట్టి ఇది మనకి 1 లీటర్ వరకు వచ్చే వరకు మనం బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూసి అబ్జర్వ్ చేసినట్టయితే మనం తీసుకున్న క్వాంటిటీ 2 లీటర్స్ అయితే 1 లీటర్ వచ్చే వరకు మనం మరిగించుకున్నాము. ఇప్పుడు ఈ వాటర్ని అయితే మనం స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే ఈ సుగంధి వేరుల్ని పక్కకైతే తీసేసుకుని వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసుకున్నాను. తర్వాత ఒక పల్చటి క్లాత్ని అయితే పెట్టుకుని వాటర్ని రెండోసారి నేను పల్చటి క్లాత్లో అయితే వేసి స్ట్రెయిన్ అయితే చేసుకున్నాను. మీరు ఖచ్చితంగా ఇలాగా స్ట్రెయిన్ అయితే చేసుకోండి. ఎందుకంటే సుగంధి వేర్లు మనం ఎంత క్లీన్ చేసినా వాటిలో ఇసుక అనేది ఇంకా ఉంటూనే ఉంటుంది. ఇలా ఏమైనా ఉన్నా కూడా ఆ పల్చటి క్లాత్లో వేయగానే మనకి ఆ ఇసుక అనేది కూడా రిమైనింగ్ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఆ వాటర్ని అయితే పక్కన పెట్టుకుని మనం స్ట్రెయిన్ చేసుకున్న సుగంధి వేర్లని మళ్ళీ ఒకసారి 1 లీటర్ వాటర్ అయితే వేసుకుని మనం ఓవర్ నైట్ సోక్ చేసుకుని సేమ్ మనం ముందు ఏ ప్రాసెస్ అయితే చేసుకున్నామో అదే ప్రాసెస్లో మళ్ళీ వాటర్ని అయితే తీసుకోవాలి. ఇలా రెండిటి నుంచి స్ట్రెయిన్ చేయంగా వచ్చిన సుగంధి వాటర్ని మనం సుగంధి సిరప్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 kg సుగంధి వేర్లు తీసుకున్నాం కాబట్టి కేజీ పటికి బెల్లాన్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు పటికి బెల్లానికి బదులుగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న వాటర్లో పటికి బెల్లం పూర్తిగా కరిగిపోవాలి. ఇలా కరిగిన తర్వాత మనం తీసుకున్న వాటర్ మళ్ళీ హాఫ్గా అయితే అయిపోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది అయితే వస్తుంది. ఈ బాయిలింగ్ మొత్తం కూడా మనకి సిమ్ ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. ఈ సుగంధి సిరప్ మనం తీసుకున్న దాంట్లో హాఫ్ క్వాంటిటీ వచ్చే వరకు మనమైతే బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మీరు చూసినట్టయితే నేను తీసుకున్న క్వాంటిటీలో హాఫ్గా అయితే బాయిల్ అయ్యింది. మనకి ముందున్న కలర్ అయితే ఇప్పుడు ఉండదు, కొంచెం డార్క్ షేడ్ అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ లేదా ఏదైనా కంటైనర్లో మనం స్ట్రెయిన్ చేసుకుని ఈ లిక్విడ్ని అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ లిక్విడ్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్టయితే 1 ఇయర్ పాటు మనకి పాడవకుండా ఉంటుంది. ఈ సిరప్ని మీరు పాలల్లో కానీ, సోడాలో కానీ లేదా కూలింగ్ వాటర్లో కానీ ఏ విధంగా అయినా మీరైతే తీసుకోవచ్చు.
దీనిని ఎర్లీ మార్నింగ్ కూడా వాటర్లో కలుపుకుని కానీ పాలలో కలుపుకుని కానీ తీసుకోవచ్చు. అలాగే పిల్లలకి ఈ లిక్విడ్ని మనం పాలలో కలుపుకుని ఇచ్చామంటే బూస్ట్, బోర్న్విటా కన్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా అయితే తాగుతారు. ఇప్పుడు మనం నన్నారి షర్బత్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక గ్లాస్లో మనం తయారు చేసుకున్న నన్నారి సిరప్ని అయితే వేసుకోవాలి. ఇందులో కొన్ని సబ్జా గింజలు నానబెట్టుకుని వేసుకోవాలి. అలాగే కొంచెం లెమన్, అలాగే మనం సోడా కానీ వాటర్ని కానీ ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. కొన్ని మిక్స్ చేసి మనం తాగినట్టయితే ఈ ఎండాకాలంలో ఎండకి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఈ షర్బత్ని అయితే ఇచ్చారంటే ఎండలో తిరిగిన అలసట అంతా ఒకేసారి మర్చిపోతారు. అంత హాయిగా అయితే అనిపిస్తుంది. ఈ షర్బత్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.